టైం అయింది. अवतार मेहर बाबा की जय। अवतार मेहर बाबा की जय। అవతార్ మెహర్ బాబా కీ జై. దివ్య ప్రీతమని కృపా విశేషం వలన ఈ రోజు ఈ కార్యక్రమం నిర్వహణ బాధ్యతను ప్రభు నాకు ఇచ్చినందుకు ఆయనకి జై బాబాలో ధన్యవాదాలు. అదేవిధంగా మీ అందరితో ఈ సహవాసలో పాలు పంచుకునే అవకాశాన్ని ఇచ్చినందుకు అందరికీ కూడా పేరు పేరున జై బాబాలో ధన్యవాదాలు. నమో మెహర్ బాబా ప్రార్థనా గీతాన్ని మరి సులోచన గారు చేయవలసిందిగా కోరుతున్నాను. జై బాబా అమ్మ. జై బాబా, జై మెహర్ బాబా. अवतार मेहर बाबा की जय। अवतार मेहर बाबा की जय। अवतार मेहर बाबा की जय। नमो मेहर बाबा अवतार, नमो देव देवा प्रभु, नमो मेहर बाबा अवतार, नमो देव देवा अपार दिव्या कृपा सागर, अपार दिव्या कृपा सागर सकल चराचर जगदोधारा, सकल चराचर जगदोधारा नमो मेहर बाबा अवतार, नमो देव देवा प्रभु, नमो मेहर बाबा अवतार, नमो देव देवा जोहारुलिवे श्री मेहेरु बाबा, जोहारुलिवे श्री मेहेरु बाबा महिनि जनिंचिन मानव रूपा, महिनि जनिंचिन मानव रूपा इह परानंद जीवनमीव, इह परानंद जीवनमीव भवभयभञ्जन परम पावना, भवभयभञ्जन परम पावना नमो मेहर बाबा अवतार, नमो देव देवा प्रभु, नमो मेहर बाबा अवतार, नमो देव देवा आज्ञानांदत अंतमु जेसी, आज्ञानांदत अंतमु जेसी दिव्य विज्ञान दृष्टिन संगी, दिव्य विज्ञान दृष्टिन संगी हरिषेद्वर्गमु अंतरिंपगा, हरिषेद्वर्गमु अंतरिंपगा अव्ययमोक्षंबनुग्रहिंपुमु, अव्ययमोक्षंबनुग्रहिंपुमु नमो मेहर बाबा अवतार, नमो देव देवा प्रभु, नमो मेहर बाबा अवतार, नमो देव देवा अवतार मेहर बाबा की जय। अवतार मेहर बाबा की जय। अवतार मेहर बाबा की जय। బాబా అందరికీ జై మెహర్ బాబా. మూర్తి గారు జై మెహర్ బాబా అని. జయ బాబా అమ్మ. నమో మెహర్ బాబా ప్రార్థనా గీతంతో ఆ ప్రభువుని దర్బారుకి ఆహ్వానించినందుకు మీకు జయ బాబాలు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఇప్పుడు సంకీర్తనకు వెళదాము. మొట్టమొదటిగా శారద గారిని ఒక సంకీర్తన చేయవలసిందిగా కోరుతున్నాను. తర్వాత దినేష్ శర్మ గారు ఇద్దరు కూడా సిద్ధంగా ఉండాలి. జై బాబా అండి, జై బాబా. అవతార్ మెహర్ బాబా की जय। मेहेरु प्रभुवे दैवं मा प्रेमको मेहेरे गम्यं, मेहेरु प्रभुवे दैवं मा प्रेमको मेहेरे गम्यं,
బాబా జననం సృష్టికి మధురం, బాబా జననం సృష్టికి మోదం, కరుణకు దేవాలయం, మేరు ప్రభువే దైవం, మా ప్రేమకు మేరే గమ్యం. మేరు చరితం మధురిమ భరితం, ఆతని మౌనం అతులిత మహిమం. మేరు చరితం మధురిమ భరితం, ఆతని మౌనం అతులిత మహిమం, ఆతని రూపం ఆతని రూపం ఔయయ సహితం. మేరు ప్రభువే దైవం, మా ప్రేమకు మేరే గమ్యం. ఆలింగనము చుంబనలిచ్చి ఆదరించెను, జ్ఞానమునిచ్చి. ఆలింగనము చుంబనలిచ్చి ఆదరించెను, జ్ఞానమునిచ్చి. అతడే సత్యం, అతడే సత్యం మార్గము కూడా. మేరు ప్రభువే దైవం, మా ప్రేమకు మేరే గమ్యం. మేరు బాబా మహిమన దైవం, ఆతని స్మరణం ఆర్తి నిదానం. మేరు బాబా మహిమన దైవం, ఆతని స్మరణం ఆర్తి నిదానం, ఆతని నామం ఆతని నామం మనకంత మననం. మేరు ప్రభువే దైవం, మా ప్రేమకు మేరే గమ్యం. ప్రేమ పధానికి సార్థకమతడే, రామచంద్రునకో హృదయం అతడే. ప్రేమ పధానికి సార్థకమతడే, రామచంద్రునకు హృదయం అతడే. మెహరుని కొంగే మెహరుని కొంగే మనకంత శరణం. మేరు ప్రభువే దైవం, మా ప్రేమకు మేరే గమ్యం. బాబా జననం సృష్టికి మధురం, బాబా జననం సృష్టికి మోదం, కరుణకు దేవాలయం. మేరు ప్రభువే దైవం, మా ప్రేమకు మేరే గమ్యం.
అవతార్ మెహర్ బాబా కీ జై. జై బాబమ్మ. థ్యాంక్ యూ అందరికి. జై. జయబాబా అండి, చాలా చక్కటి సంకీర్తన. మీరంత చక్కగా పాడినందుకు మీకు జయబాబాలు ధన్యవాదాలు. ఇప్పుడు జయబాబా, ఇప్పుడు దినేష్ నాన్న నువ్వు ఒక సంకీర్తన చేయి, తర్వాత శర్మ గారు సిద్ధంగా ఉండాలి. జయబాబా. జై బాబా డాడీ. అవతార్ మెహర్ బాబా కీ జై. ప్రేమవో నీవో ప్రియుడవో నీవో, ప్రేమవో నీవో ప్రియుడవో నీవో, ప్రేమను కోరే సఖుడవో నీవో, ప్రేమను కోరే సఖుడవో నీవో, ప్రేమవో నీవో ప్రియుడవో నీవో, ప్రేమను కోరే సఖుడవో నీవో, కలిమానవులకు కమ్మని వరమై మనసులో దోచే మధురనుభవమై, కలిమానవులకు కమ్మని వరమై మనసులో దోచే మధురనుభవమై, ఎద ఎద నిలచి రమ్మని పిలిచే బాబా బాబా, ఎద ఎద నిలచి రమ్మని పిలిచే, పిలుపువు నీవు పలుకవు నీవు, పిలుపువు నీవు పలుకవు నీవు, ప్రేమవు నీవు ప్రియుడవు నీవు, ప్రేమను కోరే సఖుడవు నీవు, చిరునగవులతో చింతలు బాపి కను చూపులతో ఓదార్చేవు, చిరునగవులతో చింతలు బాపి కను చూపులతో ఓదార్చేవు, కనిపించకనే కరుణించేవు, బాబా బాబా, కనిపించకనే కరుణించేవు, కన్నులలోన కదలాడేవో, కన్నులలోన కదలాడేవో, ప్రేమవు నీవు ప్రియుడవు నీవు, ప్రేమను కోరే సఖుడవు నీవు, అందాలన్నీ అమరిన రూపం, ఆనందాలకు నెలవగు రూపం, అందాలన్నీ అమరిన రూపం, ఆనందాలకు నెలవగు రూపం, అందించు ఆరాధ్యుడవు, బాబా బాబా
అందించావు ఆరాధ్యుడవు అవతారుడవు సర్వోన్నతుడవు అవతారుడవు సర్వోన్నతుడవు ప్రేమవు నీవు ప్రియుడవు నీవు ప్రేమను కోరే సకుడవు నీవు నీ స్మరణముతో తనువులు మరచే తమకములోనే వసించాము నీ స్మరణముతో తనువులు మరచే తమకములోనే వసించాము మెహర శ్రీ అని మెహరు మెహరని బాబా బాబా మెహర శ్రీ అని మెహరు మెహరణి తల్లడిల్లాము తరుణమిదేయని తల్లడిల్లాము తరుణమిదేయని ప్రేమవు నీవు ప్రియుడవు నీవు ప్రేమవు నీవు ప్రియుడవు నీవు ప్రేమను కోరే సకుడవు నీవు ప్రేమను కోరే సకుడవు నీవు అవతార్ మెహర్ బాబా की जय జై బాబా డాడీ థ్యాంక్ యూ అందరికీ జై బాబా జై బాబా దినేష్, చాలా చక్కటి సంకీర్తన. అంత చక్కగా నువ్వు పాడినందుకు నీకు జై బాబాలు, ధన్యవాదాలు. ఇప్పుడు శర్మ గారిని ఒక సంకీర్తన చేయవలసిందిగా కోరుతున్నాను. తర్వాత ఆనంద కుమార్ గారు, అరుణ గారు సిద్ధంగా ఉండాలి. జై जय బాబా. मेहर बाबा, जय मेहर बाबा। अवतार मेहर बाबा की जय। अवतार मेहर बाबा की जय। अवतार मेहर बाबा की जय। जय मेहर बाबा अंडी। ఆదిశక్తి అరహర బ్రహ్మలు అలాయజుదాన్ అహురుమజుదా కృష్ణుడు రాముడు క్రీస్తు మహమ్మదు వారు వీరు మీరు నేను అంతా మెహరేరా జగమంతా మెహరేరా అంతా మెహరేరా ఈ జగమంతా మెహరేరా ఆదిశక్తి హరిహర బ్రహ్మలు అలాయజుదాన్ అహురుమజుదా కృష్ణుడు రాముడు క్రీస్తు మహమ్మదు వారు వీరు మీరు నేను అంతా మెహరేరా ఈ జగమంతా మెహరేరా ఇదిరా నిజం తెలుసుకో అంతా మెహరే మెహరేరా జగమంతా మెహరే మెహరేరా కంటికి ఎంతో కనపడుతున్నా కనది అంతా నిజమనుకున్నా కంటికి ఎంతో కనపడుతున్నా కన్నది అంతా నిజమనుకున్నా ఉన్నది మెహరేరా అసలున్నది మెహరేరా ఉన్నది మెహరేరా అసలున్నది మెహరేరా ఆదిశక్తి హరహర బ్రహ్మలు అలాయజుదాన్ అహురుమజుదా కృష్ణుడు రాముడు క్రీస్తు మహమ్మదు వారు వీరు మీరు నేను అంతా మెహరేరా ఇదిరా నిజం తెలుసుకో ఇదిరా నిజం తెలుసుకో అంతా మెహరే మెహరేరా ఈ జగమంతా మెహరే మెహరేరా
ఆదిశక్తి ఈ అరహర బ్రహ్మలు సత్యమిదేరా నిత్యమిదేరా సత్యమిదేరా నిత్యమిదేరా ఉన్నది మెహరేరా అసలున్నది మెహరేరా ఇదిరా నిజం తెలుసుకో ఇదిరా నిజం తెలుసుకో అంతా మెహరే మెహరేరా ఈ జగమంతా మెహరే మెహరేరా అంతా మెహరే మెహరేరా ఈ జగమంతా మెహరే మెహరేరా ఆదిశక్తి అరహర బ్రహ్మలు అలాయజుదాన్ అహురుమజుదా కృష్ణుడు రాముడు క్రీస్తు మహమ్మదు వారు వీరు మీరు నేను అంతా మెహరేరా ఈ జగమంతా మెహరేరా ఇదిరా నిజం తెలుసుకో అంతా మెహరే మెహరేరా జగమంతా మెహరే మెహరేరా అవతార్ మెహర్ బాబా की జై జై మెహర్ బాబా అండి జై మూర్తి బాబా గారు అండి థ్యాంక్ శర్మ యూ గారు. జై బాబా అండి, చాలా చక్కటి సంకీర్తన. మీరు అంత చక్కగా పాడినందుకు జై బాబాలు, ధన్యవాదాలు. ఇప్పుడు ఆనంద కుమార్ గారిని ఒక సంకీర్తన చేయవలసిందిగా కోరుతున్నాను. తర్వాత అరుణ రవీంద్ర గారు సిద్ధంగా ఉండాలి. జై బాబా అండి ఆనంద కుమార్ గారు. జై మెహర్ బాబా మూర్తి గారు. జై బాబా. అవతార్ మెహర్ బాబా కీ జై. ప్రేమవో ప్రియునివో ప్రేమకే వసునివో తోడు నీవు అన్నాను నీ చెలిమి కోరుకున్నాను తోడు నీవు అన్నాను నీ చెలిమి కోరుకున్నాను ప్రేమవో ప్రియునివో ప్రేమకే వసునివో వెతకి వెతకి వేసారి నిన్ను చేరితివో సారి దారి చూపెదనన్నావు నీ దరికి చేర్చుకున్నావు దారి చూపెదనన్నావు నీ దరికి చేర్చుకున్నావు ప్రేమవో ప్రియునివో ప్రేమకే వసునివో కనుల నిండెను నీ రూపం కలత చెందెను నా హృదయం మనసులోని మాటలేనా పెదవి పాడెను పాటలు మనసులోని మాటలేనా పెదవి పాడెను పాటలు ప్రేమవో ప్రియునివో ప్రేమకే వసునివో మెహరు మెహరని అన్నాను తొలగిపో అని అన్నావు మెహరు మెహరని అన్నాను తొలగిపో అని అన్నావు తరుణమేదో తెలియకని కరుణకైనే చూసాను తరుణమేదో తెలియకని కరుణకైనే చూసాను ప్రేమవో ప్రియునివో ప్రేమకే వసునివో పాటలో నీ మాట
కలిపి పాడుతున్న నిన్ను తలచి పిలచినది నీ మెహర్ శ్రీ అని పలుకలేవా హృదయ శ్రీ పిలచినది నీ మెహర్ శ్రీ అని పలుకలేవా హృదయ శ్రీ ప్రేమవో ప్రియునివో ప్రేమకే వశునివో తోడు నీవు అన్నాను నీ చెలిమి కోరుకున్నాను తోడు నీవు అన్నాను నీ చెలిమి కోరుకున్నాను ప్రేమవో ప్రియునివో ప్రేమకే వసునివో ప్రేమవో ప్రియునివో ప్రేమకే వసునివో. అవతార్ మెహర్ బాబా की జై. థ్యాంక్ యూ బాబా. జై బాబా జై అండి బాబా. అందరికి. జై మెహర్ బాబా మూర్తి గారు. థ్యాంక్ యూ అండి. జయ బాబా అండి ఆనంద్ కుమార్ గారు, చాలా చక్కటి సంకీర్తన, అంత చక్కగా మీరు పాడారు. జయ బాబాలు, మీకు ధన్యవాదాలు. ఇప్పుడు అరుణ రవీంద్ర గారిని ఒక సంకీర్తన చేయవలసిందిగా కోరుతున్నాను. జయ బాబా అమ్మ అరుణ. అరుణ గారు జయ బాబా జై బాబా. సంకీర్తన చేయండి. అన్నయ్య నెక్స్ట్ ఇవ్వండి నాకు. ఓకే అయితే మాలతీరావు గారు మీరు ఒక సంకీర్తన చేయండి. జయ బాబా. ఎం మాలతీరావు గారు. ఓకే. అంకుల్ జై బాబా. అమ్మా నేను మారుతి ధనలక్ష్మి, నేను పాడను. మీరు పాడండి. జై బాబా. అవతార్ మెహర్ బాబా की జై. మెహరు మెహరు స్మరణ చేయి మదికి హాయి కలుగునోయి. మెహరు మెహరు స్మరణ చేయి మదికి హాయి అమ్మా జయ కలుగునోయి. బాబా, అక్కడ వాయిస్ ఎవరిదో రికార్డ్ అవుతోంది, డిస్టర్బెన్స్. అంతులేని ఆనందము అంతులేని ఆనందము పరమాత్మను ప్రార్థించుము పరమాత్మను ప్రార్థించుము. మెహరు మెహరు స్మరణ చేయి మదికి హాయి కలుగునోయి. కనిపించే లోకంలో ఏది శాశ్వతం, కనుమూస్తే మాయ జీవితం. కనిపించే లోకంలో ఏది శాశ్వతం, కనుమూస్తే మాయ జీవితం. కరుణామయుడగు మెహరుని దర్శించండి కరుణామయుడగు మెహరుని దర్శించండి. ఇది తరుణం శుభ తరుణం. మెహరు మెహరు స్మరణ చేయి మదికి హాయి కలుగునోయి. కనులారా కాంచరండి దివ్య సన్నిధి, కైవల్యం దొరుకు పెన్నిది. కనులారా గాంచరండి దివ్య సన్నిధి, కైవల్యం దొరుకు పెన్నిది. తనివి తీరగా మెహరుని దర్శించండి,
తనివి తీరగా మెహరుని దర్శించండి. ఇది తరుణం శుభ తరుణం. మెహేరు మెహేరు స్మరణ చేయి మదికి హాయి కలుగునోయి. అవతార్ మెహర్ బాబా కి జై. అందరికీ జై బాబా. అంకుల్ మీకు జై మెహర్ బాబా. జై బాబా అమ్మ, జై బాబా. ఆ, అరుణమ్మ మీరు సంకీర్తన చేస్తారా? అరుణ రవీంద్ర గారు. జై బాబా అమ్మ అరుణ. ఓకే. अवतार मेहर बाबा की जय। అవతార్ మెహర్ బాబా కి జై. అందరి హృదయం ఆకర్షించిన భగవానుడు శ్రీ మెహర్ బాబా. భగవానుడు శ్రీ మెహర్ బాబా. ఆత్మజ్ఞానపు బాటను చూపగా దివి నుండి భువి కరుదెంచే. దివి నుండి భువి కరుదెంచే. అందరి హృదయములాకర్షించిన భగవానుడు శ్రీ మెహర్ బాబా. భగవానుడు శ్రీ మెహర్ బాబా. త్రేతాయుగ ద్వాపర యుగములలో రామకృష్ణుడే మెహర్ బాబా. త్రేతాయుగ ద్వాపర యుగములలో రామకృష్ణులే మెహర్ బాబా. కలియుగ ధర్మం నిర్వర్తించగా మెహరు బాబయై వెలసెనురా. అందరి హృదయములాకర్షించిన భగవానుడు శ్రీ మెహర్ బాబా. భగవానుడు శ్రీ మెహర్ బాబా. క్షణభంగుర మగు సిరి సంపదలు అశాశ్వతం బని తెలియుమురా. కోర్కెలు చంపి ఆత్మభక్తితో శాశ్వత ముక్తిని పొందుమురా. అందరి హృదయములాకర్షించిన భగవానుడు శ్రీ మెహర్ బాబా. భగవానుడు శ్రీ మెహర్ బాబా. తరుణమిదే మరి మించిన దొరకదు తికమకలేల తరించరా. కాల వ్యవధిని వృధా చేయక దేవుడి ప్రేమను సాధించు. దేవుడి ప్రేమను సాధించు. అందరి హృదయములేరి అందరి హృదయములాకర్షించిన భగవానుడు శ్రీ మెహర్ బాబా. భగవానుడు శ్రీ మెహర్ బాబా. భక్తులలోనొక భక్తుడవై చవి చూడుము బాబా మహిమలను. చవి చూడుము బాబా మహిమలను. భక్త హృదయ నివాసి మెహరుడు సర్వమయుండని తెలియుమురా. అందరి హృదయములాకర్షించిన భగవానుడు శ్రీ మెహర్ బాబా. భగవానుడు శ్రీ మెహర్ బాబా. మెహర్ బాబా. ధన్యవాదాలు మెహర్ ప్రీతమ్మ. అందరికి జై బాబా. అన్నయ్య గారు మీకు జై బాబా. జై బాబా అమ్మ. అమ్మ మన రామకృష్ణ గారు జాయిన్ అవ్వలే కదమ్మా కానీ. ఓకే అన్నయ్య మెహరాబాద్ లో ఉన్నారట పెద్దన్నయ్య. ఓకే ఓకే అమ్మా. కాల్ చేశాను ఇప్పుడే. ఓకే.
మాలతీరావు గారు, మాలతీరావు గారు మీరు ఒక సంకీర్తన చేయండి. తర్వాత కోటేశ్వరరావు గారు, పుష్పలత గారు, ఏ సీత గారు సిద్ధంగా ఉండాలి. మాలతీరావు గారు, జయ బాబా. ఓకే. తర్వాత కోటేశ్వరరావు గారు మీరు సంకీర్తన చేయండి. కోటేశ్వరరావు గారు చేస్తున్నా సార్. చేయండి, సంకీర్తన చేయండి. अवतार मेहर बाबा की जय। अवतार मेहर बाबा की जय। अवतार मेहर बाबा की जय। ఎన్ని జన్మలైనా కర్మ బంధాలను అనుభవించి తీరాలి ఎవ్వరైనా. ఎన్ని జన్మలైనా కర్మ బంధాలను అనుభవించి తీరాలి ఎవ్వరైనా. ఈ జన్మలోనే తరగాలి అంటే అవతారుని దరికి చేరరా. ఈ జన్మలోనే తరగాలి అంటే అవతారుని దరికి చేరరా. ఈ అవతారుని దరికి చేరరా. దేవదేవుడు శ్రీ మెహరు దేవుడు దీనబంధుడు అవతార పురుషుడు. దేవదేవుడు శ్రీ మెహరు దేవుడు దీనబంధుడు అవతార పురుషుడు. ఎన్ని జన్మలైనా కర్మబంధాలను అనుభవించి తీరాలి ఎవ్వరైనా. సంసార బంధములో చిక్కుకున్నవాడా, సంస్కారాలెన్నో చుట్టుకున్నవాడా. సంసార బంధములో చిక్కుకున్నవాడా, సంస్కారాలెన్నో చుట్టుకున్నవాడా. మెహరు దర్శనానికై పరితపించరా. పాపభంజనాన్ని చేయు మహాశక్తిరా. మెహరు దర్శనానికై పరితపించరా. పాపభంజనాన్ని చేయు మహాశక్తిరా. అంతరంగమున నీవు యోచించరా. ఆర్తితో బాబాయని కీర్తించరా. అంతరంగమున నీవు యోచించరా. ఆర్తితో బాబాయని కీర్తించరా. దేవదేవుడు శ్రీ మెహరు దేవుడు దీనబంధుడు అవతార పురుషుడు. దేవదేవుడు శ్రీ మెహరు దేవుడు దీనబంధుడు అవతార పురుషుడు. ఎన్ని జన్మలైనా కర్మబంధాలను అనుభవించి తీరాలి ఎవ్వరైనా. అహంకార నాశనం మెహరు కార్యము ఆత్మార్పణ చేయడం దివ్య సాధనం. అహంకార నాశనం మెహరు కార్యము ఆత్మార్పణ చేయడం దివ్య సాధనం. ఆనందదాయకం బాబా దర్శనం జ్ఞానోదయ మార్గానికి ఇదే తరుణము. ఆనందదాయకం బాబా దర్శనం జ్ఞానోదయ మార్గానికి ఇదే తరుణము. ఎన్ని జన్మలెత్తినా పొందలేవురా. జన్మ జన్మకి మజిలీ సాగుతుందిరా. ఎన్ని జన్మలెత్తినా పొందలేవురా. జన్మ జన్మకి మజిలీ సాగుతుందిరా. దేవదేవుడు శ్రీ మెహరు దేవుడు దీనబంధుడు అవతార పురుషుడు. దేవదేవుడు శ్రీ మెహరు దేవుడు దీనబంధుడు అవతార పురుషుడు. ఎన్ని జన్మలైనా కర్మబంధాలను అనుభవించి తీరాలి ఎవ్వరైనా. ఈ జన్మలోనే తరగాలి అంటే అవతారుని దరికి చేరరా. ఈ జన్మలోనే తరగాలి అంటే అవతారుని దరికి చేరరా. దేవదేవుడు శ్రీ మెహరు దేవుడు దీనబంధుడు అవతార పురుషుడు. దేవదేవుడు శ్రీ మెహరు దేవుడు దీనబంధుడు అవతార పురుషుడు. జై బాబా సార్. జై బాబా అండి కోటేశ్వరరావు గారు. చాలా చక్కటి సంకీర్తన, అంత చక్కగా మీరు పాడారు. మీకు జై బాబాలు. థ్యాంక్ యూ సార్. ఓకే, ఇప్పుడు పుష్పలత గారిని ఒక సంకీర్తన చేయవలసిందిగా కోరుతున్నాను. జై మెహర్ బాబా అండి మూర్తి గారు. జై మెహర్ బాబా. చెప్పండి.
ఏం లేదు, ఇప్పుడు రామకృష్ణ గారు రావట్లేదు ఓకే కదా. అండి. ఒక 2 నిమిషాలు బుక్ రీడింగ్ చేయడానికి 92 ఎపిసోడ్స్ బుక్ రీడింగ్ చేస్తారా మీరు? చేస్తాను. ఓకే, అయితే ఓ 10 నిమిషాలు చేయండి. ఓకే. ఓకే. అవతార్ మెహర్ బాబా की जय. అవతార్ మెహర్ బాబా की जय. అవతార్ మెహర్ బాబా की जय. అవతార్ మెహర్ బాబా యొక్క విశేషాలు ఇవన్నీ కూడా మల్లాది కృష్ణానంద్ గారు, డాక్టర్ మల్లాది కృష్ణానంద్ గారు త్వమేవ శరణం అనే బుక్లెట్ వేసి అందరికీ కూడా అందుబాటులో తీసుకొచ్చారు. దాంట్లో కొన్ని ఎపిసోడ్స్ మనం చదువుకుందాం. ఇప్పుడు బాబా చెప్పినట్లు చేయడమే ఆధ్యాత్మికత. ఇది 1947 డిసెంబర్ 24న మెహరాబాద్లో మెహర్ బాబా ఇచ్చిన ప్రవచనం. గురువు గారి ఆదేశాలను తూచా తప్పక పాటించడమే ఆధ్యాత్మికత అని బాబా తన సందేశంలో ఇలా వివరించారు. దయచేసి పరిశీలించండి. గురువు చెప్పిన ఆదేశాలను తూచా తప్పక పాటించడమే కాదు, ఆయన ఆదేశాలను ఎలా అమలు చేశామన్నది ప్రధానం అన్నారు బాబా. గురువు మీకు ఎన్నో పనులు అప్పగించవచ్చు. ఆ పనులు ఏవైనా కావచ్చు కూడా. నీవు ఆ పనిని పూర్తి చేశాక అది సరిగ్గా చేయలేకపోయావని ఆయన నిన్ను చివాట్లు పెట్టవచ్చు లేదా నిందించనూవచ్చు. అలా ఎందుకు చేశావు అని ప్రశ్నించనూవచ్చు. ఏది ఏమైనా నీవు చెప్పినట్లే నేను చేశానని ఆయనతో వాదనకు దిగరాదన్నారు బాబా. మీది మిక్కిలి తప్పైపోయింది, క్షమించమని అడగడం అలవర్చుకోవాలని సూక్ష్మంగా గురువుల ఎడల శిష్యుడు ఎలా ప్రవర్తించాలో బాబా సూచించారు. ఓ ఉదాహరణతో బాబా ఇంకా ఇలా అన్నారు. మీరు మంగళ దగ్గరకు గడ్డం గీయించుకోవడానికి వెళ్ళినప్పుడు అతను మీ ముఖాన్ని కాసేపు అటు ఆ తర్వాత మరోవైపు తన ఇష్టం వచ్చిన రీతిలో తిప్పుతాడు కదా. మరి మంచి గడ్డం గీయించుకోవడం కోసం మీరేం చేస్తారు? అతను ఏం చేసినా ఏమీ మాట్లాడకుండా అతను చెప్పినట్లే చేస్తారు. అదే మాదిరిగా మీరు భగవంతుని సన్నిధికి చేరుకోవాలంటే మీ శరీరాన్ని, మనస్సును సద్గురువుకు సంపూర్ణంగా సమర్పించాలని బాబా హెచ్చరించారు. బాబాకు దగ్గరగా ఉన్న మండలి సభ్యుడైన పెరం వర్కింగ్ బాక్సావాలాను ఉద్దేశించి నీవు ఏం చదువుకున్నావు అని అడిగాడు. ప్రత్యేకంగా ఏమీ లేదని పెరం జవాబిచ్చాడు. ఆధ్యాత్మిక గురించి నీకేమైనా తెలుసా అని తిరిగి బాబా అతగాడిని అడిగారు. కొద్దిగా తెలుసు అన్నాడు. ఆ కొంచెం ఏమిటి అని ప్రశ్నించారు బాబా. కొన్ని క్షణాలాగి బాబా చెప్పినట్టు చేయడమే ఆధ్యాత్మికత అని పెరం సమాధానం ఇచ్చాట. ఆధ్యాత్మిక మార్గంలో తెలుసుకోవాల్సింది ఇదే అని బాబా పెరంను అభినందించారు. ఆధ్యాత్మికత అంటే సంపూర్ణంగా, సంక్షిప్తంగా ఇదే అన్నారు బాబా. పెరం వర్కింగ్ బాక్స్ వాళ్ళ చక్కగా చెప్పాడని బాబా మరోమారు అతన్ని అభినందించారు. ఇంకొక ఎపిసోడ్. ఓహో అలాగా. మెహర్ బాబాకు సంపూర్ణంగా అంకితమై ఆయన ఇచ్చ ప్రకారం ఎలా నడుచుకోవాలి అనే అంశంపై మండల సభ్యుడైన యూరిచ్ చెప్పిన ఓ ఆసక్తికర కథాంశం ఇలా ఉంది. ఇకపై యూరిచ్ మాటల్లోనే చదువుకుందాం. మెహర్ బాబాను భగవంతునిగా ప్రేమించండి, ఆరాధించండి. ఆయన ఇచ్చికే మీ కోరికలు, మీ ఆలోచనలు అన్నీ వదిలిపెట్టండి. దేనికి చింతించకండి. బాబాకు సంపూర్ణంగా అంకితం అవ్వడానికి ప్రయత్నించండి అని నేను తరచూ చెప్తూ ఉంటాను. అయితే ప్రేమికులు చాలామంది మెహర్ బాబాకు అంకితం అంటే ఎలా అని నన్ను ప్రశ్నిస్తూ ఉంటారు. ఈ ప్రశ్నకు జవాబు ఏమని చెప్పాలి? యూరిచ్ గారు చెప్పారు. నీవు ఒక లాయర్గా చలామణి అవ్వాలనుకుంటే ఎవరైనా నీకు చెప్పాల్సిన పని ఉందా? న్యాయవాదివి కావాలని నిర్ణయించుకున్నప్పుడు కష్టపడి లా డిగ్రీ కోసం చదువుతావు. ఆ తర్వాత మంచి లాయర్గా సమాజంలో నిలబడేందుకు గట్టి ప్రయత్నం చేస్తావు. ఇక్కడ అంతే. మెహర్ బాబాకు సంపూర్ణ విధేయతతో ఆయన సేవలో నిమగ్నం అవ్వాలనుకుంటే అందుకు కావలసిన విధంగా తూచా తప్పక ఆయనకు ఇష్టమైన రీతిలో మసులుకునేందుకు ప్రయత్నించాలి. ఇంతకంటే మాటల్లో ఏం చెప్పగలం? మనస్సుని అదుపులో పెట్టుకోవాలి.
బాబా సమక్షంలో కూడా కొంతమంది ప్రేమికులు మనస్సు పరిపరి విధాలా పరిగెడుతోంది. ఓ పెద్ద బహిరంగ వేదికపై ఉండి బాబా తన ప్రేమికులతో నన్ను ప్రేమించండి అని సందేశం ఇచ్చారు. ఇంతలో ఆ పెద్ద గుంపులోంచి ఒకరు లేచి నిలబడి నిన్ను ఎలా ప్రేమించాలి అని వెంటనే ప్రశ్నించాడు. అందుకు బాబా అతన్ని ఏమన్నా అంటే నీకు పెళ్ళి అయిందా అని ప్రశ్నించారు. అయ్యింది బాబా అని సమాధానం ఇచ్చాడు ఆ వ్యక్తి. నీ భార్యను ఎలా ప్రేమించాలో నీకెవరైనా చెప్పారా అని బాబా అడగానే లేదు బాబా అంటూ జవాబిచ్చాడు అతను. కాబట్టి భగవంతుడిని ఎలా ప్రేమించాలని ఎవ్వరూ నేర్పించాల్సిన అవసరం లేదు. కేవలం ప్రేమించడం మొదలు పెట్టండి. భగవంతుణ్ణి ప్రేమించడం చాలా సులువైంది, అంతకు మించి మరెంతో కష్టమైంది కూడా అని బాబా అన్నారు. అయితే బాబాకి అంకితమై ఉండాలని భావించే వారికి, ఈ మార్గంలో పయనించాలనుకునే వారికి కొన్ని సూచనలు, మార్గదర్శకాలు ఉన్నాయి. ఇందుకు ప్రధానంగా ఆయన ఇచ్చకు కట్టుబడి ఉండటం అత్యవసరం. ఇదేదో కేవలం పెదములు కలుపుతూ మాట్లాడే మాటలు కాకూడదు, ఆచరణలో అమలు చేయగలగాలి. నిజమే, నేను నా భార్యను వదిలేశాను, అంతా బాబా దయ, ఆయన ఇచ్చ అని కొందరు అంటూ ఉంటారు. భార్యను వదిలిపెట్టి మరో పెడతలో నడుస్తూ బాబా ఇచ్చని సర్ది చెప్పుకునే వాళ్ళు కూడా ఉన్నారు. ఇది సరికాదు. నేను చెప్పదలుచుకున్న విషయాన్ని ఈ చిన్న కథ ద్వారా చెప్తాను అంటూ ఈర్చి ఇలా వివరించారు. అదొక మారుమూల కుగ్రామం. ఆ గ్రామంలో ఒక వ్యక్తి భగవంతుణ్ణి ప్రేమించడం, ఆరాధించడం మినహా మరొకటి అతనికి తెలియదు. అతను ఒక పరమ పూజ్య భక్తుడు అవ్వచ్చు. ఊరికి దూరంగా ఏదో ఒక ఏకాంత ప్రదేశంలో ఒక చిన్న ఎత్తైన కొండపై గల చిన్న గుహలో అతను ఉంటున్నాడు. అతనిని సన్యాసిని పిలవచ్చు. ఎల్లవేళలా భగవద్ధ్యానంలో ఏకాంతంగా ఆ కొండపై ఉండేవాడు అతను. రామకృష్ణ పరమహంస చెప్పినట్లుగా పువ్వు వికసించగానే పుప్పొడి కోసం, మకరందం కోసం సీతాకోక చిలుకలు ఎలా వచ్చి వాళ్తాయో అదే మాదిరిగా అతన్ని భగవంతుని ఆరాధనగా కీర్తిస్తూ స్థానిక గ్రామస్తులు అతని దర్శనార్థం రావడం మొదలైంది. ఇది ఎలా మొదలైందంటే, గొర్రెల కాపరి పిల్లలు ఉంటారే, వారు కొండగుహలో ఉంటున్న వ్యక్తి గురించి వాళ్ళ స్నేహితులకు, వారు తిరిగి వాళ్ళ తల్లిదండ్రులకు చెప్పడం. అలా ఆ నోట ఈ నోట ఈ కొండపైన ఒంటరిగా ఉంటున్న సన్యాసి విషయం ఆ గ్రామం అంతా తెలుస్తుంది. ఆ తర్వాత అతడిని ఒక గొప్ప వ్యక్తిగా భావిస్తూ అతని పట్ల గౌరవ భావంతో రావడం మొదలవుతుంది. ఆ ధర్మిలా అతను ఎప్పుడైనా గుహ బయట కూర్చుని ఉంటే అతనితో ఎలాగైనా మాట్లాడాలనే తహతహ. ఆ తర్వాత అతను ఎక్కడి నుంచి వచ్చాడో, ఇక్కడ ఎన్నాళ్ళు ఉంటాడో, అతనిది ఏ కులం, ఏ మతం, ఏమైనా మంత్రతంత్రాలు, శక్తులు ఉన్నాయా, వారి ఆస్తిపాస్తులు, వారి కష్టాలు ఏమైనా తీరుస్తాడా అనే ఉత్సుకతో గ్రామస్తుల్లో ఉండేది. అయితే ఎంత కష్టపడ్డా, ఎన్ని విధాల ప్రశ్నించినా ఆ వ్యక్తిని వారు మాటల్లో పెట్టడం సాధ్యపడలా. ఏ ప్రశ్న వేసినా, ఏమి అడిగినా ఆ సన్యాసి నోటు వెంట ఒక్కటే సమాధానం వచ్చేది. అదేమిటంటే ఓహో అలాగా అని మెనుకుండేవాడు. ఎన్నో ప్రయాసాలు కూర్చి ఆ సన్యాసిని దర్శించుకోవడానికి వచ్చామని చెప్పే గ్రామస్తులంతా కూడా ఓహో అలాగా అని మాత్రమే ముక్తసరిగా అనేవాడు. తమ కష్టాలు, తమ కుటుంబ సభ్యులు ఎదుర్కొన్న సమస్యల గురించి ఏకవరు పెట్టినా ఆ సన్యాసి కేవలం ఓహో అలాగా అని మాత్రమే సమాధానం ఇచ్చేవాడు. ఒక్క మాటలో చెప్పాలంటే, ఏమి మొత్తుకున్నా ప్రతిదానికి ఒకటి ఓహో అలాగా అని మాత్రమే. ఆ సన్యాసి చాలా సున్నితంగా, మృదువుగా జవాబిచ్చేవాడు. చాలా మంది గ్రామస్తులకు నచ్చేది కాదు, కానీ అతని సమక్షంలో ఏదో తెలియని ప్రశాంతత, ఆనందం లభిస్తుంటో గ్రామస్తులు అతని దర్శనార్థం తరచూ వెళ్తూనే ఉన్నారు. కొందరైతే భక్తితో ఆ సన్యాసి కోసం అని చెప్పి ఆ కొండ గుహ దగ్గరకు ఏవో ఆహార పదార్థాలు కూడా పంపేవారు. గ్రామస్తులందరూ హాయిగా, సంతోషంగా ఉన్నారు. ఒక దైవీ భక్తుడు తమ గ్రామంలో నివాసం ఉంటున్నందుకు వారికి తెలియని గర్వం వారి ముఖాల్లో తొణికిసలాడేది. ఇదిలా ఉండగా ఒక్కసారిగా గ్రామంలో అశాంతి నెలకొంది. ఆనాటి స్వచ్ఛత కోల్పోయినట్లయింది. అదేమంటే, ఆ గ్రామంలోని ఒక పెళ్లి కావాల్సిన అమ్మాయి పెళ్లి కాకుండానే గర్భవతి అయింది. ఈ విషయం తెలిసి
ఈ విషయం తెలిసి ఆ అమ్మాయి తల్లిదండ్రులు గోలు పెట్టింది. ఆ అమ్మాయి తండ్రి అవమానంతో కుంగిపోయాడు. ఆ అమ్మాయిని సవబాది జరిగిందేదో చెప్పమని తండ్రి గదమాయించాడు. తమ కుటుంబ పరువు మంట కలిసిందని బాధపడ్డాడు. ఆ అమ్మాయి కూడా కంటికి మింటికి ఏకదారుగా ఏడుస్తుంది. అయితే తాను గర్భవతి అవడానికి కారణమైన వాడి పేరు చెప్తే వాడిపై ఏ అఘాయిత్యం జరుగుతున్న భయంతో ఆ అమ్మాయి కూడా ప్రశ్నించినప్పుడల్లా ఏడుపు ఎక్కువ చేస్తోంది. కానీ అసలు విషయం బయటపెట్టదు. చివరిగా తల్లిదండ్రులు పెట్టే శాపనార్థాలు భరించలేక ఒకరోజు తప్పంతా తల్లిదండ్రులదేనంటూ వాళ్ళనే నిందిస్తుంది. ఆ తప్పు ఎవరి వల్ల జరిగిందో తెలిస్తే మీరు బాధపడతారని అంటుంది. మీ వల్లనే నాకు ఈ పరిస్థితి దాపురించిందని ఆ అమ్మాయి తన తల్లిదండ్రులను నిలదీస్తుంది. దాంతో మా తప్పు ఎలా అవుతుంది ప్రశ్నకు జవాబుగా, మీరు కదా నన్ను ప్రతిరోజు ఉదయాన్నే పెరుగు కప్పుతో కొండపై ఉన్న సన్యాసి దగ్గరకు పంపింది అని అంటుంది. అంటే ఆ సన్యాస ఈ పాపానికి కారణం అని అందరూ అవాక్కయ్యారు. అవునని సమాధానం ఇచ్చింది ఆ అమ్మాయి. అంటే తప్పు చెప్పింది. ఒక రోజున పెరుగు కప్పు ఆ కొండ ముఖద్వారం దగ్గర నుంచి వెలుగు తిరుగుతుండగా ఆ సన్యాసి నన్ను బలాత్కరించాడు. మీరందరూ అతన్ని ఎంతో గౌరవంగా చూస్తున్న వ్యక్తి గురించి అతను ఎంత నీచుడోదని చెప్పితే మీరు నన్ను నమ్మరని ఇంతకాలం చెప్పలేదు, ఆ అమ్మాయి తల్లిదండ్రులతో చెప్పింది. అంతవరకు ఆ సన్యాసి ఎంతో గౌరవంతో ఆరాసిన ఆమె తండ్రి సన్యాసి గురించి నాకు అప్పుడే ఎందుకో అనుమానం ఉండేది, అతనంత గొప్ప భక్తుడు కాదని తెలుసు అనడం ప్రారంభించాడు. దాంతో ఆ అమ్మాయి తండ్రి కొందరు గ్రామస్తులు కొండపై ఉన్న సన్యాసి దగ్గరికి వెళ్ళి దుర్భాషలాడుతూ సన్యాసిని దూషించారు. ఆ సన్యాసికి ఇవేమీ పట్టలేదు. దుర్మార్గుడా, నీవు నా కూతుర్ని బలాత్కరిస్తావా? ఆమె ఇప్పుడు గర్భవతి, నీవు దుష్టుడవు అని ఇంకా ఏవో తిడుతుంటే ఓహో అలాగా అన్నాడు సన్యాసి ఎప్పట్లాగానే. ఆ అమ్మాయి తండ్రి సన్యాసిపై చేసుకోబోతుంటే గ్రామస్తులు వారించి ఆ అమ్మాయి గర్భవతి కావడానికి ఆ బిడ్డకి తండ్రికి నీవే అని కోపంతో అన్నారు. అందుకు కూడా సన్యాసి ఏమీ ఎరగనట్టుగా ఓహో అలాగా అని మాత్రమే సమాధానం ఇచ్చాడు. నీవు ఆ అమ్మాయిని బలాత్కరించావుట అని కూడా అంటే ఓహో అలాగా అని అన్నాడు. భగవంతుని ప్రేమికుడిగా, భక్తుడిగా, సేవకుడిగా చెప్పుకునే నీకు సిగ్గు లేదా అని ఆవేశంతో తండ్రి ఊగిపోయినా సన్యాసిలో ఎలాంటి చలనమూ లేదు. నీవు ఒక దొంగ సన్యాసి అన్నారు. ఇలా ఎన్నో మాటలు కన్నని వర్ణించలేని మాటలతో భాషతో సన్యాసిని దూషించారు. ఇతర చుట్టుపక్కల గ్రామస్తులు సైతం సన్యాసిని ఆడిపోసుకున్నారు. ఇంత జరిగినా తనకేం పట్టనట్లుగా సన్యాసి ప్రవర్తిస్తున్నాడు. ఇది అతని మొండి వైఖరికి నిదర్శనం అంటూ రాళ్లతో కొట్టి చప్పపోయారు. కడకు తమ దెబ్బలతో చచ్చిపోతాడనుకుని వారి ఇళ్లకు వెంతిరిగి పోయారు. అతనికి తగిన శాస్తి జరిగిందని తృప్తి పడ్డారు. కానీ నిజానికి సన్యాసి చచ్చిపోలేదు. తనకు తగిన బలమైన గాయాలతో ఎలాగో ప్రాకుంటూ గుహలోకి వెళ్ళి తన దారిని తాను ప్రార్థన చేసుకుంటూ ఉన్నాడు. మరి ఈ విధంగా ఈ కార్యక్రమంలో చివరికి ఆ అమ్మాయికి ఒక పాప జన్మించింది. ఆ పసిపాప తమతో ఉండటం తల్లిదండ్రులకు ఇష్టం ఉండేది కాదు. ఇదితో తమ కుటుంబానికి అమ్మరాలుగా భావించారు. వాళ్ళు కొండపై సన్యాసి బతికే ఉన్నాడని తెలుసుకుని ఆ పాపను తిరిగి సన్యాసి ఇచ్చేందుకు వెళ్ళారు. ఒకరోజు కొండపై ఉన్న సన్యాసి దగ్గరికి వెళ్ళి, ఇదిగో చూడు, నీ పాపపు పనికి లభించిన ప్రతిఫలం అని పాపను చూపించి ఆ పసిబిడ్డను సన్యాసి దగ్గరే తండ్రి వదిలిపెట్టేశాడు. అప్పుడు కూడా సన్యాసి ఓహో అలాగా అని మాత్రమే అన్నాడు, కానీ తప్పించి మరో మాట ఏమీ మాట్లాడలా. కొండపై తిరిగే గొర్రెల కాపర్లు తెచ్చి ఇచ్చిన పాలను ఆ పాపకు బట్టి ఆ పాపను సన్యాసి సాగుతూ ఉండేవాడు. కాలం తన మానాన్ని తను తిరిగిపోయింది. ఎలాగైనా సరే జరిగిన తప్పిదం కప్పిపుచ్చుకోవడానికి సరైన మార్గంగా ఆ అమ్మాయి తల్లిదండ్రులు గుట్టు చప్పుడు కాకుండా వాళ్ళ అమ్మాయికి తిరిగి పెళ్లి చేయాలని నిర్ణయించుకున్నారు. వాళ్ళ గ్రామంలో అంత పెద్ద తప్పు చేసిన అమ్మాయిని ఎవరు పెళ్లి చేసుకుంటారు? ఎవ్వరూ ముందుకు రాల. పక్క గ్రామంలో వయసుమైన ఒక వరుడికి పెద్ద ఎత్తున కట్నగా చూపి ఎరచూపి ఓ రోజున వివాహం జరిపించాలని ఎంతో సంతోషంతో ఈ విషయాన్ని వారి అమ్మాయికి చెప్పారు. అయితే ఆ అమ్మాయి మాత్రం పెద్దలు కుదిర్చిన పెళ్లి చేసుకోనండి, నాకు పెళ్ళే వద్దండి. నీ కథం గురించి తెలిసినా కూడా నిన్ను పెళ్లి చేసుకోవడానికి పెద్ద మనసుతో పక్క గ్రామస్తు వస్తే నీవు కాదంటావా? బుద్ధి లేదా అని గదవాయించారు తల్లిదండ్రులు. అలాగే ఒప్పించాలని వాళ్ళు ప్రయత్నించారు. ఎంత చెప్పినా అమ్మాయి అఘాయిత్యం ఎక్కువైంది. ఒక రోజు తన మనసులో మాట బయటపెడుతూ, మీరు కనుక వేరెవరితో అయినా పెళ్లి చేయాలని నిర్ణయించుకుంటే నేను ఆత్మహత్య చేసుకుంటాను అని అమ్మాయి హెచ్చరించింది. అలా ఎందుకు ప్రవర్తిస్తుందో తెలియక చివరకు నీ మనసులో ఎవరైనా
ఉన్నారా అని తల్లి ప్రశ్నిస్తే తన ప్రేమ గురించి అప్పుడు ఆమె బయట పెట్టింది. తాను ఒకరిని ప్రేమించానని, కొన్ని సంవత్సరాలుగా అతనితో తన ప్రేమ సంబంధం ఉందని, పెళ్ళంటూ చేసుకుంటే అతను జరిపించాలని ఖచ్చితంగా తెగేసి చెప్పింది. అతని వల్లనే తాను తల్లినయ్యానని కూడా ప్రకటించింది. అతడే తన భర్త మరొకరు కారణం స్పష్టంగా చెప్పేసరికి తల్లిదండ్రులు అవాక్కయ్యారు. వారి చెవులను వారు నమ్మలేకపోయారు. ఆ తర్వాత సన్యాసులు తాము చేసిన దురుస ప్రవర్తన పట్ల అమ్మాయి తండ్రి తప్పు చేసిన వాడుగా కుంచుకుపోయాడు. కొండపై సన్యాసి ఏ పాపం ఎరుగని తెలియగానే పాపం చేశానని కన్నీళ్లతో వెలవల్లాడాడు. జరిగిన విషయాన్నంతా కూడా గ్రామ పెద్దలతో చర్చించాడు. జరిగిన విషయానికి పశ్చాత్తాపంతో పాటు తాము చేసిన తప్పును పెద్దమ్మతో క్షమించాలని సన్యాసిని వేడుకోవాలని నిర్ణయించుకున్నారు. అందరూ కొండపై ఉన్న గుహ దగ్గరికి వెళ్ళి సన్యాసిని బయటకు రావాల్సిందిగా కోరారు. గుహలో సన్యాసి చేతిలో చండీబిడితో బయటకు వచ్చాడు. అమ్మాయి తండ్రి సన్యాసి పాదాలపై పడి తాను తప్పు చేశానని క్షమించమని ప్రాధేయపడ్డాడు. తప్పు నాదేని క్షమించమన్నాడు. అందుకు జవాబుగా ఓహో అలాగా అని మాత్రమే సన్యాసి అన్నాడు. నా కూతురు తప్పు ఒప్పుకుంది, బిడ్డను తిరిగి నాకు ఇచ్చేయండి అంటూ సన్యాసి చేతిలో చండీబడిని తిరిగి తండ్రి తీసుకున్నాడు. అందుకు సన్యాసి సున్నితంగా ఓహో అలాగా అని తన సహజ ధోరణిలో అన్నాడు. గ్రామస్తులందరూ ఏకకంఠతో తాము అన్యాయంగా దురుసుగా సన్యాసి పట్ల ప్రవర్తించామని, అందుకు క్షమించమని అడిగినందుకు కూడా సన్యాసి ఓహో అలాగా అని మాత్రమే అన్నారు. అంతా కూడా తిరిగి వాళ్ళ ప్రాంతాలకు వెళ్ళిపోయారు. అంటే ఇక సన్యాసి తన మానం తన గుహలోకి వెళ్ళిపోయి తన దయ ప్రార్థనతో నిమగ్నమైపోయాడు. సన్యాసిని గౌరవించినా, దూషించినా, దుర్భాషలాడినా, ఏం చేసినా కూడా ఓహో అలాగా అని మాత్రమే మృదువుగా సమాధానం ఇచ్చాడు. మరి ఇదేం చూద్దాం అనుకుంటారేమో, నిజమైన దైవారాధకుడు కాబట్టి, భగవంతుణ్ణి అన్ని వేళ ప్రేమిస్తున్నాడు కాబట్టి, ఏది జరిగినా, మంచి జరిగినా, చెడు జరిగినా అంతా ఆ భగవన్ని ఇచ్చగా ఆ సన్యాసి భావించాడన్నది ఇక్కడ మనం గమనించాలి. మన కోసమే మనం బ్రతుకుతున్నంత కాలం భగవద్ధ్యానంలో మనం బ్రతకలేము. అక్కడ అమలేము. అదే అన్ని దేవునికి వదిలేసి అంత ఆయన ఇచ్చ, అతని ఇచ్చ ప్రకారం అన్ని జరుగుతాయన్న స్థిర నిర్ణయానికి వచ్చే క్షణంలో భగవంతుణ్ణి ప్రేమికుడు పొందగలుగుతాడు అని వివరించి మెహర్ బాబాను ఎలా ప్రేమించాలో క్లుప్తంగా వివరించారు. అవతార్ మెహర్ బాబా కీ జై. జై మెహర్ బాబా మూర్తి గారు, థ్యాంక్ యూ అవకాశం ఇచ్చినందుకు నాకు. జై బాబా అండి శర్మ గారు, చాలా చక్కటి విషయాలను మీరు చెప్పడం జరిగింది. మీకు జై బాబాలు, ధన్యవాదాలు. జై మెహర్ బాబా సార్. వినిపిస్తుందా? ఇప్పుడు సంకీర్తనకి వెళ్దామండి. పుష్పలత గారు మీరు ఒక సంకీర్తన చేయండి, తర్వాత ఏ సీత గారు సిద్ధంగా ఉండాలి. జై బాబా. మూర్తి గారు, శర్మ గారు చెప్పిన స్టోరీ ఇంతకు ముందు మనం విన్న స్టోరీ అండి. అది జై బాబా అండి, ఇంతకు ముందు మనం విన్న స్టోరీ అది. పుష్పలత గారు మీరు ఒక సంకీర్తన చేయండి, తర్వాత ఏ సీత గారు సిద్ధంగా ఉండాలి. జై బాబా. పుష్పలత గారు లేరు. జై బాబా అన్నయ్య. అమ్మ చేయమ్మ. అవతార్ మెహర్ బాబా కి జై. ఊపిరి కన్నా చేరువట ఊహాతీతుడు తానంట, ఉన్నతులకు ఉన్నతుడంట, ఉన్నది మాత్రం తానంట. ఊపిరి కన్నా చేరువట ఊహాతీతుడు తానంట, ప్రేమే అతని తత్వమట, ప్రేమను అతడు కోరునట, ప్రేమే అతని తత్వమట, ప్రేమను అతడు కోరునట, మేల్కొల్పుటకే వచ్చెనట, అందుకే మౌనం బూనెనట, మేల్కొల్పుటకే వచ్చెనట, అందుకే మౌనము బూనెనట. ఊపిరి కన్నా చేరువట ఊహాతీతుడు తానంట, ఉన్నతులకు ఉన్నతుడంట, ఉన్నది మాత్రం తానంట, చేలము పట్టిన చాలనట, పాలకుడై పాలించునట, చేలము పట్టిన చాలునట,
పాలకుడై పాలించునట విద్యానుభవమును తొలగునట దివ్యానుభవములు కలుగునట విద్యానుభవములు తొలగునట దివ్యానుభవములే కలుగునట ఊపిరి కన్నా చేరువట ఊహాతీతుడు తానంట ఉన్నతులకు ఉన్నతుడంట ఉన్నది మాత్రం తానంట తేజోమయమగు రూపమట తేజో విలసిత హాసమట తేజోమయమగు రూపమట తేజో విలసిత హాసమట చిన్ముద్రితన చిహ్నమట ప్రేమకు అది సంకేతమట చిన్ముద్రితన చిహ్నమట ప్రేమకు అది సంకేతమట ఊపిరి కన్నా చేరువట ఊహాతీతుడు తానంట ఉన్నతులకు ఉన్నతుడంట ఉన్నది మాత్రం తానంట ఊపిరి కన్నా చేరువా ఊహాతీతుడు తానంట అవతార్ మెహర్ బాబా की जय जय बाबा అన్నయ్య థ్యాంక్ యూ జై బాబా జై బాబా అమ్మ, జై బాబా. చాలా చక్కటి సంకీర్తన. మీరంత చక్కగా పాడారు. జై బాబాలు, ధన్యవాదాలు. ఇప్పుడు ఏ సీత గారిని ఒక సంకీర్తన చేయవలసిందిగా కోరుతున్నాను. జై బాబా అండి. జై బాబా అండి. జై బాబా అండి. జై బాబా. అవతార్ మెహర్ బాబా की जय. ప్రణవ ప్రేమ రూపము ప్రభు నీ స్వరూపము క్షమయు ప్రేమ కరుణా నెలవై భూమి వెలసిన రూపము ప్రణవ ప్రేమ రూపము ప్రభు నీ స్వరూపము అరసి పంచ సద్గురులు ఒకటై వేడే రమ్మని అరసి పంచ సద్గురులు ఒకటై వేడే రమ్మని నీ బాస తలచి నీరాక తరచి నీ బాస తలచి నీరాక తరచి ప్రేమవై వచ్చావుగా ప్రణవ ప్రేమ రూపము ప్రభు నీ స్వరూపము మురిసి మాయద నిలుపగా బాబా బాబా పాడగా మురిసి మాయద నిలుపగా బాబా బాబా పాడగా మా పాట నీవై పలికావు స్వరమై మా పాట నీవై పలికావు స్వరమై తేనెలుకగా ప్రణవ ప్రేమ రూపము ప్రభు నీ స్వరూపము క్షమయు ప్రేమ కరుణా నెలవై భూమి వెలసిన రూపము ప్రణవ ప్రేమ రూపము ప్రభు నీ స్వరూపము అవతార్ మెహర్ బాబా की जय. అందరికి జై బాబా అండి. ఓకే ముఖ్యం జై జై బాబా అమ్మ, చాలా చక్కటి సంకీర్తన. అంత చక్కగా మీరు పాడినందుకు జై బాబాలు, ధన్యవాదాలు.
ఇప్పుడు ఉమారాణి గారిని ఒక సంకీర్తన చేయవలసిందిగా కోరుతున్నాను. తర్వాత బాలరాజు గారు సిద్ధంగా ఉండాలి. జయబాబు అండి ఉమారాణి గారు. బాలరాజు గారు మీరు సిద్ధంగా ఉన్నారా? జయబాబా బాలరాజు గారు. రజనీ గారు మీరు సంకీర్తన చేయండి. अवतार मेहर बाबा की जय। पाहि मेहर प्रभु पाप विनाशा, पतित जनावना पावन चरिता, आराध्य दैवमीवु, आराध्य दैवमीवु। पाहि मेहर प्रभु पाप विनाशा, पतित जनावना पावन चरिता, आहरहमो मेहरनोनी नाममुने तलचिदरा, आहरहमो मेहरनोनी नाममुने तलचिदरा, प्रभुवा पाहि पाहि, आराध्य दैवमीवु, आराध्य दैवमीवु। पाहि मेहर प्रभु पाप विनाशा, पतित जनावना पावन चरिता, ఊహలకు మాటలకు అందనిది పొందుటెలా, ఊహలకు మాటలకు అందనిది పొందుటెలా, ప్రభువా पाहि पाहि, आराध्य दैवमीवु। వినిపిస్తుందా? ఆరాధ్య దైవమీవు, పాహి మెహర్ ప్రభు పాప వినాశ, పతిత జనావన పావన చరిత, కరుణమయా శరణమయా వేదమయా ప్రేమమయా, కరుణమయా శరణమయా వేదమయా ప్రేమమయా, ప్రభు पाहि पाहि, आराध्य दैवमीवु, आराध्य दैवमीवु। पाहि मेहर प्रभु पाप विनाशा, पतित जनावना पावन चरिता, पाहि मेहर प्रभु पाप विनाशा, पतित जनावना पावन चरिता।
అవతార్ మెహర్ బాబా కీ జై. జై బాబా అండి. జై బాబా అండి రజనీ గారు, చాలా చక్కటి సంకీర్తన. మీరు అంత చక్కగా పాడినందుకు జై బాబాలు, ధన్యవాదాలు. ఇప్పుడు ఉమారాణి గారిని ఒక సంకీర్తన చేయవలసిందిగా కోరుతున్నాను. జై బాబా. తర్వాత బాలరాజు గారు, బాలకృష్ణ గారు సిద్ధంగా ఉండాలి. ఓకే, మాలతీరావు గారు మీరు సిద్ధంగా ఉన్నారమ్మా? ఎం మాలతీరావు గారు ఉన్నారు. పాడండి పాడండి. జై బాబా. అవతార్ మెహర్ బాబా కీ జై. వేదాంత సారము నీ ప్రేమ ప్రసాదము హృదయాంతరాలలోన వికసించే జ్ఞానము. వేదాంత సారము నీ ప్రేమ ప్రసాదము హృదయాంతరాలలోన వికసించే జ్ఞానము. వేదాంత సారము నీ ప్రేమ ప్రసాదము. హే ప్రేమ పూరిత శ్రీ మేరు బాబా, మా పూజలందుకొని మమ్మేలు మయ్యా. హే ప్రేమ పూరిత శ్రీ మేరు బాబా, మా పూజలందుకొని మమ్మేలు మయ్యా. నిరతము నీ సేవనే చేయక దీవించే, నిరతము నీ సేవనే చేయక దీవించి అనుభవింపజేయుమా ఆనందలేశము. అనుభవింపజేయుమా ఆనందలేశము. వేదాంత సారము నీ ప్రేమ ప్రసాదము హృదయాంతరాలలోన వికసించే జ్ఞానము. వేదాంత సారము నీ ప్రేమ ప్రసాదము. హే మౌన భాషిత శ్రీ మేరు బాబా, మునిజన వందిత ముల్లోకరందిత. హే మౌన భాషిత శ్రీ మేరు బాబా, మునిజన వందిత ముల్లోకరందిత. మోగ భాషతో నీవు ఎదలు దోచుకుందవట, మోగ భాషతోనే నీవు ఎదలు దోచుకుందవట. అనుభవింపచేయుమా ఆనందలేశము. అనుభవింపజేయుమా ఆనందలేశము. వేదాంత సారము నీ ప్రేమ ప్రసాదము హృదయాంతరాలలోన వికసించే జ్ఞానము. వేదాంత సారము నీ ప్రేమ ప్రసాదము. హే మోక్షదాయక శ్రీ మేరు బాబా, వర్ణించలేరెవరు నీ దివ్య లీల. హే మోక్షదాయక శ్రీ మేరు బాబా, వర్ణించలేరెవరు నీ దివ్య లీల. కరుణతో పాలించి కామిత మీదేచుమా, కరుణతో పాలించి కామిత మీదేచుమా. అనుభవింపచేయుమా ఆనందలేశము. అనుభవింపజేయుమా ఆనందలేశము. వేదాంత సారము నీ ప్రేమ ప్రసాదము హృదయాంతరాలలోన వికసించే జ్ఞానము. వేదాంత సారము నీ ప్రేమ ప్రసాదము. జై బాబా. థ్యాంక్ యూ మూర్తి. అందరికీ జై బాబా. జై బాబా అమ్మ, జై బాబా. చాలా చక్కటి సంకీర్తన, మీరు అంత చక్కగా పాడినందుకు జై బాబాలు, ధన్యవాదాలు. ఇప్పుడు బాలకృష్ణ గారు. జై బాబా అండి బాలకృష్ణ గారు, अवतार ఓ अवतार సంకీర్తన చేయండి. अवतार मेहर बाबा की जय. ओ प्रियतम मेहर बाबा, అమర తిథికై వచ్చి ఆశ్రయించితిమయ్యా. నీ దివ్య ప్రేమనొసగి దీవింపుమయ్యా. వెనక్కి వెనక్కి తిరుగుతూ
వెళ్ళలేకనే వెళుతున్నా వెనక్కి వెనక్కి తిరుగుతూ వెళ్ళలేకనే వెళుతున్నా మెహరాబాదును చేరాక నీ దివ్య సమాధిని చూశాక మెహరాబాదును చేరాక నీ దివ్య సమాధిని చూశాక వరుసలో నిలబడి సమాధి ముంగిట అడుగులు వేశాక వరుసలో నిలబడి సమాధి ముంగిట అడుగులు వేశాక మెహరు బాబాని నామస్మరణతో ముందుకు సాగాక మెహరు బాబాని నామస్మరణతో ముందుకు సాగాక సమాధి చెంతకు చేరాక నీ దర్శన భాగ్యం కలిగాక సమాధి చెంతకు చేరాక నీ దర్శన భాగ్యం కలిగాక శిరసు వంచి ప్రణమిల్లాక నీ దివ్య ప్రేమ ప్రసరించాక శిరసు వంచి ప్రణమిల్లాక నీ దివ్య ప్రేమ ప్రసరించాక ఒక్క క్షణం మరచినంత ప్రేమికులు ముందునకు నెడుతుంటే ఒక్క క్షణం మరచినంత ప్రేమికులు ముందునకు నెడుతుంటే వెనక్కి వెనక్కి తిరుగుతూ వెళ్ళలేకనే వెళుతున్నా వెనక్కి వెనక్కి తిరుగుతూ వెళ్ళలేకనే వెళుతున్నా మెహరాబాదును చేరాక నీ దివ్య సమాధిని చూశాక మెహరాబాదును చేరాక నీ దివ్య సమాధిని చూశాక అవతారుడవై తిరిగిన వేళలో చూడనే లేదు అవతారుడవై తిరిగిన వేళలో చూడనే లేదు నీ సావాసం పొందే భాగ్యం కలుగనే లేదు నీ సావాసం పొందే భాగ్యం కలుగనే లేదు ఆంధ్రావని పర్యటనలు గాని దర్శనమొసగే వేళలో గాని ఆంధ్రావని పర్యటనలు గాని దర్శనమొసగే వేళలు గాని పాద పద్మములు సాకిన గాని బంధ విమోచన కాదు పాద పద్మములు సాకిన గాని బంధ విమోచన కాదు నీ పాద పద్మములు సాకిన గాని కర్మ విమోచన కాదు నీ పాద పద్మములు సాకిన గాని కర్మ విమోచన కాదు నీ దివ్య ప్రేమ ప్రసరించి నన్నాదుకొందువను ఆశతో నీ దివ్య ప్రేమ ప్రసరించి నన్నాదుకొందువను ఆశతో వెనక్కి వెనక్కి తిరుగుతూ వెళ్ళలేకనే వెళుతున్నా వెనక్కి వెనక్కి తిరుగుతూ వెళ్ళలేకనే వెళుతున్నా మెహరాబాదును చేరాక నీ దివ్య సమాధిని చూశాక మెహరాబాదును చేరాక నీ దివ్య సమాధిని చూశాక అవతార్ మెహర్ బాబా की जय जय బాబా సార్ అంత చక్కగా పాడినందుకు మీకు జయబాబాలు ధన్యవాదాలు. ఇప్పుడు ఉమారాణి గారికి అన్మ్యూట్ అవటం లేదు. ఓకే, అప్పారావు గారు మీరు ప్రార్థన చేయండి. సరే. అవతార్ మెహర్ బాబా की जय अवतार मेहर बाबा की जय अवतार मेहर बाबा की जय O Parvatigar, the preserver and protector of all, you are without beginning and without end, non-dual, beyond comparison, and none can measure you. You are without color, without expression, without form, and without attributes. You are unlimited and unfathomable, beyond imagination and conception, eternal and imperishable. You are indivisible, and none can see you but with eyes divine. You always were, you always are, and you always will be. You are everywhere, you are everything, and you are also beyond everywhere and beyond everything. You are in the firmament and in the depths. You are manifest and unmanifest on all planes and beyond all planes. You are in the three worlds and also beyond the three worlds. You are imperceptible and independent. You are created, the Lord of Lords, the Lord of all minds and hearts. You are omnipotent and omnipresent. You are knowledge infinite, power infinite, and bliss infinite. You are the ocean of knowledge, all knowing, infinitely knowing, the knower of the past, the present, and the future, and you are knowledge itself. You are all merciful and eternally benevolent.
You are the soul of souls, the one with infinite attributes. You are the Trinity of truth, knowledge, and bliss. You are the source of truth, the ocean of love. You are the ancient one, the haste of the hay. You are Prabhu and Parameshwar. You are the beyond God and the beyond God also. You are Parabrahma, Allah, Ilahi, Yazdan, Auramazda, and God the Beloved. You are named Isa, the only one worthy of worship. Om Parabrahma Paramatma, Ya Yazdan, La ilaha illallah, O God, Father in heaven. We repent, O God, most merciful, for all our sins, for every thought that was false or unjust or unclean, for every word spoken that ought not to have been spoken, for every deed done that ought not to have been done. We repent for every deed and word and thought inspired by selfishness, and for every deed and word and thought inspired by hatred. We repent most specially for our lustful thought, for our lustful action, for our lie, for all hypocrisy, for every promise given but not fulfilled, and for all slander and backbiting. Most especially also we repent for every action that has brought shame to others, for every word and deed that has given others pain, and for every wish that pains to befall others. In your unbounded mercy, we ask you to forgive us, O God, for all these sins committed by us, and to forgive us for our constant failures to think and speak and act according to your will. Beloved God, help us all to love you more and more and more and more, and still yet more, till we become worthy of union with you, and help us all to hold fast to Baba's daman till the very end. अवतार मेहर बाबा की जय. अवतार मेहर बाबा की जय. अवतार मेहर बाबा की जय. జై మూర్తి గారు. జై బాబా అండి. ఉమారాణి గారు మీరు నామం చేస్తారా? విశాల గారు మీరు హారతికి సిద్ధంగా ఉండండి. ఉమారాణి గారు. ఓకే. ఉమారాణి గారు నామం చేయాలా సార్? నేను నామం చెప్పాలా? సులోచనమ్మ గారు మెసేజ్ పెట్టారు సార్. జయ బాబా అండి. సులోచనమ్మ గారు మీరు నామం చేయండి ఒక్క 3 నిమిషాలు. తర్వాత విశాలి గారు హారతికి సిద్ధంగా ఉండాలి. సులోచనమ్మ గారు జయ బాబా. ఓకే. నామం చెప్పాలా సార్? నేను కోటేశ్వరరావుని. మీరు నామం చేయండి. వినిపిస్తోందండి? వినిపిస్తోందండి. ఒక్క నిమిషం జై బాబా. కోటేశ్వరరావు గారు. సార్ సులోచనమ్మ గారు మీరు నామం చేయండి ఒక 2 నిమిషాలు. అదే వినిపిస్తోందా? వినిపిస్తోంది, చేయండి. అవతార్ మెహర్ బాబా की जय. అవతార్ మెహర్ బాబా की जय. అవతార్ మెహర్ బాబా की जय. జై బాబా. ఓం పరబ్రహ్మ పరమాత్మా అవతార్ मेहर బాబా की जय. 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 బాబాకు జై, మెహర్ బాబా की जय.
बाबा की जय मेहर बाबा की जय बाबा की जय मेहर बाबा की जय बाबा की जय मेहर बाबा की जय జై బాబా జై అమ్మ. బాబా మూర్తి గారు జై బాబా జై బాబా అమ్మ. జై బాబా అమ్మ. కోటేశ్వర గారు మీరు ఒక్క నిమిషం నామధుని చేయండి, అడిగారు కదా. తర్వాత సైలెన్స్, తర్వాత విశాలి గారు హారతికి సిద్ధంగా ఉండాలి. జై బాబా కోటేశ్వర గారు. చేస్తా సార్. ఆరే మేహరు 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 ఆరే ఆరే బాబా బాబా మేహరు బాబా ఆరే ఆరే మేహరు 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 ఆరే ఆరే బాబా బాబా మేహరు బాబా హారే ఆరే మేహరు 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 ఆరే ఆరే బాబా మేహరు బాబా హారే జై ఆరే బాబా. ఏ బాబా సార్. జై బాబా. ఒక్క నిమిషం మౌనం ఉందాము. తర్వాత విశాలి గారు హారతి ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను. అవతార్ మెహర్ బాబా కీ జై. 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 విశాలి గారు మీరు హారతి ఇవ్వండి. జై బాబా. जय बाबा. జై బాబా. अवतार मेहर बाबा की जय. Oh glorious eternal ancient one, your face is a bright transcendental sun. Lighten this dark world and the tears I weep. My heart meher I give to you to keep. Creator at creation less you are. Truth and truth body divine avatar. Who through compassion the three worlds maintains. Destroy this ignorance that life sustains. These five lights are the whirling spokes of breath of the one wheel that bears me on to death. Unless you who are infinitely kind break the wheels of which is conditioned mind. This incense is my love, this fruits my art, which to please you I have shaped from my heart. Accept them as you would a simple flower that has no use beyond its shining hour. You are myself, I sing to you in praise and beg your love to bear me through the days. Till you, the ever living perfect one, illumine my darkness with your shining sun. अवतार मेहर बाबा की जय. 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 प्रेम अवतार मेहर बाबा की जय. मौनावतार मेहर बाबा की जय. परात्पर पर ब्रह्म अवतार मेहर बाबा की जय. థ్యాంక్ యూ బాబా. థ్యాంక్ యూ మూర్తి గారు. అందరికీ జై బాబా. జై బాబా అండి. అవతార్ మెహర్ బాబా కీ జై. అవతార్ మెహర్ బాబా కీ జై.
అవతార్ మెహర్ బాబాకి జై. దివ్య ప్రీతముని కృపా విశేషం వలన ఈరోజు కార్యక్రమం చాలా చక్కగా జరిగింది. మరి రామకృష్ణయ్య గారు ఆ, బాబా దాంట్లోకి వెళ్ళారు, అక్కడికి వెళ్ళారు మెహరాబాద్. అందువలన మనం చెప్పుకోలేకపోతున్నామేమో అని అనుకుందాం. కానీ బాబా మన శర్మ గారి ద్వారా ఆధ్యాత్మికత అంటే ఏమిటి, అలాగే బాబాని ప్రేమించడం ఎలా ప్రేమించాలి అనే విషయం, ఎటువంటి పరిస్థితుల్లోనే కూడా బాబాయే తప్ప ఇంకేమీ లేదు అన్నట్టుగా ఒక కథ కూడా చెప్పడం జరిగింది. చాలా చక్కటి విషయాలని శర్మ గారు చెప్పారు. కాబట్టి మనం ఆ లోటును కొంతవరకు మనం రికవర్ చేసాము. అదేవిధంగా పాటల్లో కొంతమంది మరి అన్మ్యూట్ అవ్వలేకపోవడం వలన వాళ్ళకి అవకాశం రాలేదు. నెక్స్ట్ టైం బెటర్ లెక్. కాబట్టి మన అందరం కూడా ప్రభు ఇచ్చకు బద్దులమై మనం ముందుకు వెళ్ళాలి అని ఆశిస్తూ మళ్ళీ రేపటి కార్యక్రమంలో మన అందరం కూడా కలుద్దాం. అందరికీ పేరు పేరున జయబాబాలు, ధన్యవాదాలు. అందరికీ జై బాబా అండి. అవతార్ మెహర్ బాబాకి జై బాబా. అందరికీ జై మెహర్ బాబా. అవతార్ మెహర్ బాబా की जय. जय मेहर बाबा अंडी అందరికి.